పాలకులు ఏం చేయాలి? రైతు రుణంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. బీఆర్ఎస్ రైతు దీక్ష, కాంగ్రెస్ రైతు భరోసా, అన్నదాత చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. జనవరి 26న రైతు భరోసాకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. రైతులు, కౌలు రైతులకు ఏటా ఎకరానికి 12,000 రూపాయల సాయం చేయనుంది. అయితే కండిషన్స్ అప్లై అంటున్నారు అధికారులు. సాగుకు యోగ్యమైన భూమికే రైతు భరోసా వస్తుందంటున్నారు. ఇప్పటికే అర్హులైన రైతుల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నారు. మరోవైపు రైతు సమస్యలకై గులాబీ లీడర్లు రణభేరీ మోగించారు. షాబాద్ వేదికగా రైతు దీక్ష చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు తప్పదని జోసెన్ చెప్పారు కేటీఆర్. ఒక్క షాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు చేస్తామంటోంది బీఆర్ఎస్. జనవరి 21న నల్గొండ వేదికగా రైతు గర్జన తప్పదంటోంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలో అర గ్యారంటీ కూడా అమలు కాలేదన్నారు కేటీఆర్. ఏ ఒక్క ఊరిలో పూర్తిగా రుణమాఫీ జరగలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై రేవంత్ కు సవాల్ చేశారని గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ అంటేనే మోసాలు, కాంగ్రెస్ అంటేనే అబద్ధపు హామీలంటూ ఫైర్ అయ్యారు. అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారెంటీలు అని చెప్పి మాట దన్నినందుకు కేసులు పెట్టాలి. ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. మళ్ళా ఓట్లకు వస్తారు. ఎక్కువ దూరం లేదు, చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్ కే ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో గానీ రేవంత్ రెడ్డి సంకలతో వచ్చింది. ఇప్పుడు ఎందుకు పోయినవా అంటే అభివృద్ధి కోసం పోయినట్టు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు? నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినవా? లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? చదువుకునే పొలగాన్లకు స్కూటీలు ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్తామా కాంగ్రెస్ పార్టీకి? కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు టీ కాంగ్రెస్ లీడర్లు. సుమారు 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో రాళ్లకు, రప్పలకు రైతు బంధు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన అన్నదాతలందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ కూడా ఇవ్వలేదంటారు. మీరా చెప్పేది 2014-18 మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది 20% కూడా చేయని మీరు ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? ఏకకాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా 85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచిలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము. రోడ్లు, రప్పలు, ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం, రైతులకు ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని. తెలంగాణ మీ నాయన ఇచ్చిండా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక్క సోయి కూడా లేదు నీకు. నువ్వు, మీ నాయన, మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు గారు. ఎన్నికల వేళ వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు రాహుల్ అభయం ఇచ్చారు.
రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే రైతులకు, కౌలు రైతులకు ఏటా పెట్టుబడి సాయం 15,000 రూపాయలు అందిస్తామన్నారు. అలాగే ఆదివాసీలకు పోడు, అసైన్ భూములపై హక్కులు కల్పిస్తామన్నారు రేవంత్. రైట్, రైతు రుణంపైన ఇవాళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ నాయకులు, అలాగే కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నేత, కంటెస్టెడ్ ఎంపీ ఫ్రమ్ హైదరాబాద్, అండ్ టి సాగర్ గారు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. సో ముందుగా మనం శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ రోజు కేటీఆర్ రైతు దీక్ష ఏదైతే షాబాద్లో జరిగిందో దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే రైతుల కోసం, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం కోసం చేపట్టినటువంటి రైతు ధర్నా అది. కానీ ఇటువైపు చూస్తే ప్రభుత్వము అలాగే మిగిలిన పార్టీలు అన్నీ కూడా ఇది కేవలం ఒక స్ట్రాటజీగానే చూస్తున్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షం అని నిరూపించుకుంటున్నాం, అయినప్పటికీ కూడాను కావాలని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు ఇవి చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇదే కదండి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మత్తు నిద్రలో ఉన్నారు. ఇవాళ షాబాద్ మీరు చూశారు, రైతులు పోటెత్తిండ్రు. దేనికని? వాళ్ళ కడుపు మంట, వాళ్ళకి అంటే కడుపు మండుతుంది వాళ్ళకి. ఏంది అని అంటే కొన్ని 10 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి రైతు బంధుని మేము ఏదో గొప్పగా ఇస్తాము, 15,000 ఇస్తాము, 4 పంటలకు ఇస్తాము, 5 పంటలకు ఇస్తాము అని చెప్పినటువంటి మాటలు అన్నీ బుట్టదాకలేని. ఇవాళ వాళ్ళు ఏం చెప్తారు? నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము 15,000 కాదు, మేము 12,000 ఇస్తాము అని అంటారు. దేనికి ఈ కొసరు? దేనికి అంటే రైతులను మోసం చేసే ఒక ఆలోచన ఎందుకు? ఇవాళ 70% ప్రజానీకము రైతు ఆధారిత జీవితంతో గడుస్తున్నాయి ఇవాళ బతుకులు. అలాంటి వాళ్ళని మోసం చేస్తారా అండి? అలాంటి వాళ్ళని వాళ్ళ కడుపు కొడతారా? ఇవాళ ఎక్కడ ఇవాళ కేటీఆర్ గారు వెళ్తే బ్రహ్మరథం పట్టిండ్రు రైతులు. ఎందుకనంటే అసలైన సిసలైన నాయకులు వీళ్ళు. మన బాధలు, మన గోసలు, మన కష్టాలు, మన నష్టాలు మన పట్టించుకునే నాయకులు బీఆర్ఎస్ నాయకులు అని ఇవాళ స్వచ్ఛందంగా రైతులు వచ్చిండ్రు. ఆ దీక్షకు రైతులు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. ఏ మహిళను పట్టుకొని అడిగినా కానీ వాళ్ళ గోస వినిపిస్తున్నారు. ఇవాళ వారికి వీళ్ళ లెక్క ఆర్టిఫిషియల్గా ఏదో అప్పటికప్పుడు తెరపైకి తీసుకొచ్చినటువంటి ధర్మాలు కావండి ఇవి. వాళ్ళ లోపల నుంచి వచ్చి ఒక సంకల్పం వాళ్ళని కదిలిస్తుంది. అరే మాకు ఇంత మంచి ప్రభుత్వం ఉండి మేము ఈ ప్రభుత్వం ఏదో ఆశపడి ఇంకేదో మెరుగైన అవకాశాలు ఉంటాయి, మెరుగైన సహాయం అందుతుంది అని చెప్పి రైతులు అట్లా ఆలోచించి ఓట్లేస్తే వాళ్ళకు పూర్తిగా నట్టేట ముంచిండ్రు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తాము, దానికి తగ్గట్టుగా సర్వే కూడా మేము సిద్ధం చేస్తున్నాం అని చెప్తున్నారు. రైతు రుణమాఫీకి వచ్చేసరికి మేము దాదాపుగా 24 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. మరి ఇంకా రైతుల కోసం వాళ్ళ పక్షాన మీరు పోరాడాలి, సాధించేది ఏంటి? ఇంకా ఇప్పుడు దీనికన్నా గొప్ప వేదిక అసెంబ్లీ వేదిక. ఇవాళ మన డిబేట్ని పక్కన పెట్టండి. కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని నిలదీసిండ్రు. నువ్వు ఏదైతే రుణమాఫీ చేసిన అంటున్నావో మనం ఇద్దాం, దాని మీద చర్చ పెడదాం, మనం మీ ఊరికే వస్తా, అక్కడనే అడుగుదాం రైతులను అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఇవన్నీ ఏంది అని అంటే జిమిక్స్ ఎవరితో చేస్తున్నారు? ఇవన్నీ ఈ జిమిక్స్ అన్ని రైతులతో చేస్తున్నారు. మీరు వరంగల్ డిక్లరేషన్లా కేవలము రైతుల యొక్క సానుభూతిగా మీరు పెట్టినది చెప్పిన డిక్లరేషన్ కాదది. మీరు ఓట్లు దండుకోనికే పెట్టిన డిక్లరేషన్ అది. ఇవాళ ఓట్లు పడ్డ తర్వాత మీరు గడ్డకెక్కి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఒక మాట చెప్పిండ్రండి. ఆ రోజు చెప్పింది ఎవరు? ఆ రోజు చెప్పింది రాహుల్ గాంధీ. ఆయన పార్టీ పెద్ద. ఆయన ఏమన్నాడంటే వీళ్ళ నిజాయితీల చిత్తశుద్ధిని ప్రజలకు ఇంకా గట్టి ఎట్లా మోసం చేయాలి అన్న విధంగా మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది,
ప్రతి 3 మాసాల లోపల మేము ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో దాని మీద రివ్యూ పెడతాం, ఏఐసిసిలో రివ్యూ పెడతాం, సిడబ్ల్యూసిలో చర్చిస్తాం. అంటే ఇచ్చే ముందే మేము ఆలోచిస్తున్నాం, ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా అమలయ్యే దిశగా రాహుల్ గాంధీ నేను చూస్తాను అని చెప్పిన మాట ఎక్కడ పోయింది అని ఇవాళ నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఇది పచ్చి మోసం, దగ, కుట్ర. అసలు అమాయకులైనటువంటి అంటే వాతావరణం మీద బతుకుతున్నటువంటి ఇవాళ రైతులను మోసం చేసే గతి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా మేము ఇది చేసినాం అది చేసినాం అంటే కల్లివల్లి మాటలు చెప్తే ఇవాళ మీకు ప్రజలు నమ్మాలి కదండి. రైతులు అంత అమాయకులు అనుకుంటున్నారా వీళ్ళు? ఇది చాలా ఘోరం. ఇలాంటి పరిస్థితి రైతులకు ఎప్పుడూ రాలేదు. ఎందుకనంటే వాళ్ళ కేసీఆర్ గారు రైతు భరోసా అనేది అసలు ఏ రాష్ట్రంలో లేనటువంటిది. అది ఒక గొప్ప పథకాన్ని గొప్ప పథకంగా చెప్తున్నారు, కానీ వాళ్ళేమో ప్రతి రాయికి రప్పకి కనబడిన వాళ్ళకి అందరికీ కూడా రైతు బంధు ఇచ్చేసారు. ఒక్కటండి, రైతే. మీరు ఇప్పుడు 20 ఎకరాల రైతు కూడా ఉన్నాడు, 25 ఎకరాల రైతు ఉన్నాడు, 100 ఎకరాల రైతు ఉన్నాడు, 10 ఎకరాల రైతు ఉన్నాడు, 5 ఎకరాలు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటి అని అంటే ఎవ్వరు కూడా అంటే ఈ యొక్క పద్ధతులు ఏదైనా పెడితే అందులో ఎవరైనా ఒక్కరు ఇద్దరు కూడా మిగిలిపోతే కూడా మనకు నష్టం అవుతుంది వాళ్ళకు అన్నట్టు అందరికీ యూనిఫామ్గా ఇచ్చేసిండు అది. రైట్.